అయితే అన్నయ్యతోటి ఒక్క నిమిషం మాట్లాడతాను. ఆయన చిన్నప్పుడు నన్ను పెట్టిన బాధ మామూలు బాధలు కాదు. క్రమశిక్షణ ఇంట్లో మా నాన్న బాగా హేతువాది, దేవుడు అంటే నమ్మేవాడు కాదు. నేను గుడికి పోతే మా నాన్న తిట్టేవాడు. దానితో ఈయన కూడా సపోర్టు. వాడు గుడికి పోయాడు, గుడి దగ్గర గుడిలో పోయి వచ్చాడు, కొబ్బరిలో వచ్చాడు అని వాడైతే అదవర వాడు పైకి రాదు అనేవాడు. అంటే అంత వ్యతిరేకత మా నాన్నకు ఉండేది. ఆయన 94 years జీవించాడు. దేవుడు చనిపోయే రోజు కూడా దేవుడు లేడు, మానవుడే దేవుడు అనేవాడు. ఆ కల్చర్ మన్నయ్యకి ఉంది. మన్నయ్య సింప్లిసిటీ గురించి చెప్పాలంటే నాకు కళ్ళం నీళ్లు వస్తాయి. నాకు అన్నయ్యకి చాలాసార్లు తగాదైంది. ఆయన హెల్త్ ఆ కాళ్ళు పాడైపోతున్నాయి అన్నయ్య, నువ్వు ఆ స్టేజ్ ఎక్కి ఆ స్టేజ్ దిగే ఎన్ని వేలు దిగేవో, భగవంతుడు ఇచ్చిన కాళ్ళు నాశనం చేసుకుంటున్నావు, మోకాళ్ళు 2 పాడైపోతున్నాయంటే నేను అలిగి తగాదలు పెట్టుకుంటే నాతో 2-3 నెలలు పలకొన్న రోజులు కూడా ఉన్నాయి. మా వదిన ఎట్ట నేను భరిస్తుందని కూడా అనేవాడిని. మా భార్యకి చెప్పేవాడిని, మనీ బాగుపడ్డా అంటే బావగారు మంచివాడు అండి, మీరిద్దరు చెప్పుకోవాలంటే మళ్ళీ మరుసటి ఇద్దరు జోకులు వేసుకునేవాడు. అంటే మళ్ళీ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఇద్దరు మాట్లాడుకుంటాం. చాలా గొప్ప వ్యక్తి ఆయన. నేను డిపార్ట్మెంట్లో రావటానికి కూడా అన్నయ్య కారణం. నాకు మా నాన్న మ్యారేజ్ చేస్తాను ఒక అమ్మాయిని మాట్లాడొచ్చాడు మా ఊరు ప్రక్కనే. ఈయన ఇంకోళ్ళు లెక్చర్గా చేస్తూ వచ్చాడు. నేను ఉద్యోగం డిగ్రీ అయిపోయింది, వినకొండలో ఖాళీగా ఉన్నాను. ఏం చేయకుండా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఖాళీగా ఉంటే గాలివాడు అంటారు పల్లెటూరులో. గాలికి తిరుగుతున్నాడు, వీడికి పని బాటలేదు. మా నాన్న పనికి మళ్ళీ పోసుకోలేడు, ఏదో పిల్లలు ఇస్తే బాగుంటారని ఈయన వచ్చి మా నాన్నతో తగా తీసుకున్నాడు. వాడికి ఏమి సమర్థత లేదు. నేను అంటే వాడు దేనికి పనికి వస్తాడరా, వాడు ఉద్యోగంరా సజ్జవరా అంటే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అన్నాడు. సిగ్గులేదురా నీకని నాతో కొంచెం మందలించాడు. ఇంకదే నాలో మార్పు. గుంటూరు వచ్చేసా. ఒక 7-8 వేలు మా బావగారి దగ్గర ఏలుపూర్లో మా అక్క ఉంటే పారా సరోజన అని, ఆమె దగ్గర మా బావగారికి మా నాన్నకు తెలియకుండా 8,000 తీసుకొచ్చి ఇక్కడ గుంటూరులో చదువుకొని ఇక్కడే నేను ప్రిపేర్ అయ్యి ఎస్ఐ టెస్ట్కి సెలెక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూ కూడా అన్నయ్య వచ్చాడు. ఆ రోజు అన్నయ్య ఇన్సర్ట్ చేసుకుని వచ్చాడు. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. ఇన్సర్ట్ ఇప్పుడు చేసినాడు. చాలా గొప్ప వ్యక్తి. ఆ ఇంట్లో నేను అన్నయ్య నాకు అంటే నా తండ్రి తర్వాత నేను పాదబంధన చేసేది మా వదినకి మనకి తప్పితే ప్రపంచం ఇంకా వాళ్ళ తర్వాత ఎవరికైనా చేస్తాను. అంత గొప్ప వ్యక్తి మా అన్నయ్యకి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పావునూరు శ్రీనివాసరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. సమయాభావం వల్ల